మనకి స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా పడుగు పాడులో ఉన్నటువంటి రాజరత్న గారి గృహంలో ఈ రీతిగా ప్రభావ మిమ్మల్ని స్తుతించేటువంటి భాగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు స్తోత్రాలు. వారియస్ ఆఫ్ క్రైస్ట్ తరఫున మీరు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అయా మంచి కార్యాలన్నిటి బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బ్రదర్కి ఇచ్చినటువంటి తలంపు ఆలోచనలన్నీ కూడా ప్రభావ ఈ రీతిగా నాకు చేస్తే ఈ చిన్నగా ఒకరికి చేస్తే నాకు చేసినట్టు అన్న వాగ్దానము అనేక మధ్యలో నెరవేరుస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే, లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే, ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే. గత కాలంలో నేను విగ్రహారాధకుడిగా ఉన్నాను. తర్వాత దేవుడు నన్ను దర్శించాడు. ఆ రీతిగా నేను దేవుళ్ళలోకి వచ్చాను. అప్పటి నుండి ఇప్పటి వరకు దేవుడిపైనే నేను ఆధారపడుతూ మనుషులపైన ఆధారపడకుండా సమస్తం దేవుడి వైపే నేను చూస్తాను. ఒక్క రూపాయినా సరే దేవుడు ఇవ్వాలి, నాకు దేవుడి చేత నేను తినాలి అన్న ఒక ఉద్దేశంతోనే 2016 నుండి ఇప్పటి వరకు నన్ను దేవుడు పోషిస్తూనే వచ్చాడు. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టిదిరి, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చిదిరి, పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకొంటిరి, దిగంబన్న ఇంటిని నాకు బట్టలు ఇచ్చిదిరి, రోగిన ఇంటిని నన్ను చూడవచ్చిదిరి, చెరసాల్లో ఉంటిని నా ఇంటికి వచ్చిందని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొనిట చూచి నీకు ఆహారం ఇచ్చిదిమి, నీవు తప్పికొనిట చూచి ఎప్పుడు దాహం ఇచ్చిదిమి, ఎప్పుడు పరదేశమైంట చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరమైనట్టు చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగువైనను చెరసాలలో ఉండుటైనను చూచి నీ వద్దకు వచ్చితమని ఆయన అడిగేది. దేవుడు ఒక నాకు చెప్పింది, మా ఆర్థిక పరిస్థితి నీకేం తెలుసు సార్, అందుకే నేను కార్యకర్తకి వెళ్ళానని చెప్పింది. నేను చెప్పాను, వాక్యం చూపించాను. ఫిలిప్పీ పత్రిక 4:19 రాయబడింది, వారి క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో వారి ప్రతి అవసరం అంటే అది ఏదైనా కావచ్చు, ఎవరు తీరుస్తారంట, దేవుడు తీరుస్తారు. కార్యకర్తగా పోతే 500 ఇస్తారేమో, 200 ఇస్తారేమో, బియ్యం ప్యాకెట్ ఇస్తారేమో, వదిలేదు. అక్కడ దేవుడు నామానికి స్తోత్రం. కాబట్టి కానీ ఎక్కువ శాతం దైవ సేవకులు 1000 రూపాయలకి బిర్యానీకి పడిపోయారు. ఈసారి కొంతమంది పౌరుషంగా నిలబడ్డారు, నేను ఆశ్రయించను, నేను అలా తీసుకోను, నేను దేవుడి మీదే ఆధారపడతాను, నా దేవుడు ఏదో ఒక దిక్కు నుండి నాకు సహాయం చేస్తాడు, నేను శాపగ్రస్తుడు నమ్మను, నన్ను పిలిచింది ఎవరు? దేవుడు. ఎందుకు వాళ్ళని ఆశ్రయించాలని నిలబడిన వాళ్ళు ఉన్నారు. మేము చాలా మంది బీదలు చేస్తారా? చేయరు. ఎందుకు చేయరు? వాళ్ళు తిరిగి మనకి ఏమి చెల్లించారు కాబట్టి బీదోళ్ళకి చేయరు. అదే ధనవంతులకైతే వాళ్ళు మన పార్టీకి పిలిచారనుకో, నన్ను కూడా పిలుస్తారు పార్టీకి. ఉత్తమాల్లో రండి చేశారంటే బీదోళ్ళకి చేస్తే నాకు చేసినట్టు అనేసాడు. అంటే దేవుడికి, నాకంటే నాకు కాదు, బీదోళ్ళకి చేస్తే దేవుడికి చేసినట్టు అనేసాడు. అప్పుడు దేవుడు అంటే భయం ఉండే వాళ్ళు కొంతమంది చేస్తారు కదా, ఎవరమ్మా బీదోళ్ళకి చేస్తే దేవుడికి చేసినట్లంట, అందుకే మనం బీదోళ్ళకి చేయాలి అని దేవుడి మీద ప్రేమతో అయినా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు నాయన, నువ్వు యుగయుగంలో తరతరములు ఉన్నవాడు అనువాడమైనందుకు వేలాది కోట్లాలు ఉన్నాయని ఈ సాయంకాల సమయంలో తండ్రి రాజస్థాన్ గారితో చేరి తల్లి స్తుతిస్తున్నారా తండ్రి.